హాయ్ ఫ్రెండ్స్, హలో, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇక్కడ వచ్చేసి బ్లౌజ్కి డోరీ స్టిచ్ చేశాను. సన్న మీకు చూడండి, డోరీ స్టిచ్ చేశాను కదా. ఇది రివర్స్ చూపిస్తాను ఒకసారి, డోరీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో. ఇగో ఈ కొనాకి ఒక స్టిచ్ చేసుకొని ఫస్ట్ దారంకి ఒక నాట్ వేసుకోండి గట్టిగా. ఒక 2 సార్లు దీన్ని ఇలా తీసేసుకొని, ఇది బ్యాక్ ఉంది కదా, ఈ బ్యాక్ సైడ్ని ఇందులోకి పెట్టేయండి. నేను ఒకేసారి 2 డోరీలకు అయ్యేలాగా పెద్దగా స్టిచ్ చేశాను క్లాత్. ఇగో ఇదంతా తీసినాం కదా, అందులో నుంచి కొంచెం ఇక్కడ పట్టుకొని, ఈ లాస్ట్ పట్టుకొని ఇలా లాగండి కొంచెం కొంచెం. వచ్చేసింది చూడండి. ఇప్పుడు దీన్ని పట్టుకొని ఈ మొత్తం లాగేసేయండి. కొన్ని క్లాతులు అస్సలు రివర్స్ వెళ్ళదండి. ఇంకో ఇట్లా పోగులు వేసి అస్సలు రివర్స్ రాదు డోరీ. ఇంకా వేరే క్లాత్ అయినా పెట్టివ్వండి అని చెప్తుంటారు. మ్యాక్సిమం ట్రై చేస్తాము బ్లౌజ్ క్లాత్ రావడానికి. ఇంకా వేరేదంటే అదే క్లాత్ దొరకడానికి కష్టం అవుతుంది కదా. కొన్ని మాత్రం సతాయిస్తుంటాయి. ఈ కస్టమర్ ఇప్పుడు వస్తా అన్నారు, అందుకే కొంచెం ఫాస్ట్గా చేసి బ్లౌజ్కి స్టిచ్ చేస్తే కంప్లీట్ అవుతుంది. ఈరోజు సండే అయినా కొంచెం బ్లౌజెస్ ఉన్నాయని షాప్ అయితే ఓపెన్ చేసి స్టిచ్చింగ్ చేసినాను. రివర్స్ వెళ్ళింది చూడండి డోరీ. థ్రెడ్ వచ్చేసి ఇక్కడ 4 వరుసలు పెట్టినాం, అంటే ఒక 8. ఇక్కడ వచ్చేసి వీళ్ళకి క్లాత్ కొంచెమే ఉంది. ఈ కొంచెంలోనే కిందకి సమోసా వేస్తే మార్నింగ్ నుండి బ్లౌజెస్ ఉండే కంటిన్యూగా, ఇప్పుడు కూడా ఉన్నాయి. మధ్యాహ్నం లంచ్కి వెళ్ళి ఇంట్లోనే ఉన్నా ఒక 2 అవర్స్. మళ్ళీ 5 o'clockకి వచ్చాను షాప్కి. కొద్దిసేపు అన్నా స్టిచ్చింగ్ చేసుకుందాం అనేసి వచ్చాను. పిల్లలు అల్లరి చూడండి అసలు ఎట్లా ఆట ఆడుతుర్రో. క్లాత్ చిన్నగా ఉందండి. డోరీకి సమోసా అయితే చిన్నగా వచ్చినాయి ఇలాగా.
చాలు ఈ మాత్రం వచ్చినా కానీ. అదే వేరే క్లాత్ వేసినాం అనుకో కొంచెం డిఫరెంట్ ఉంటుంది, బాగుండదు చూడడానికి కూడా.